ఓకే. ఇవాళ మన టాపిక్ ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడతారా ఇవాళ? ప్రిపేర్ అయ్యారా పార్టిసిపెంట్స్ ఎవరైనా? 5 నిమిషాలు, 10 నిమిషాలు. శివ, మీరు రెడీ అయ్యారా? రెడీ అవ్వండి మీరు కూడా. ఆ? అందరూ మాట్లాడాలి. నాయుడు గారు మీరేం మాట్లాడతారు? సరే, ఈరోజు నో యువర్ సెల్ఫ్ అన్న టాపిక్ కదండి. మీకోసం మీరు తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి అన్ని చూస్తాం, అన్నిటి తెలుసుకుంటాం. ఎక్సెప్ట్ మన కోసమే మనం తెలుసుకోం. అందుకని ఇక్కడ ముఖ్యమైనది ఏంటి? అది ఇక్కడ పెట్టండి, అక్కడ పికప్ చేయదు. అది శివాది. ఏ, మీకోసం మీరు తెలుసుకోండి అంటే ఏంటండి? ప్రపంచంలో అన్నిటి విషయము మనం తెలుసుకుంటాం. కావాలంటే అల్లప్పుడు గతంలో ఏం జరిగింది తెలుసుకుంటాం. 100 ఏళ్ల క్రిందట ఎవరెవరు ఎలా దండెత్తారు అన్ని తెలుస్తాయి. చంద్రుడు ఎలా ఉన్నాడు తెలుస్తుంది. మానవుడికి తెలియంది ఏంటంటే తన కోసమే తనకు తెలియదు. అందుకని మన కోసం మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ తెలిసిన వృధావే. ఎందుకంటే తన కోసం తను తెలియకపోతే మనిషి ఎప్పుడు కఠినాత్ముడుగా, ప్రేమరహితుడుగా, మనిషిని మనిషి చంపుకునే స్థితి ఎందుకు వచ్చిందంటే తన కోసం తనకి తెలియకే. అందుకనే తను గ్రూపుకి చెందుతానని, తను ఒక ఆదర్శానికి చెందుతానని, ఇలాగ మనుషులు విభజించుకుని ఒక దేశానికి చెందుతాడని, ఇలాగా మనుషులు విభజించుకుని కొట్టుకోవడం వరకు వచ్చేస్తున్నారు, చంపుకోవడం వరకు. అందుకని తన కోసం తను తెలియడం, అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అన్నారు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు చాలా అర్జెంట్, అది మనం అందరం చూస్తున్నాం. అది తెలియకే కదా ఈనాడు యుద్ధాలు అవన్నీ, చంపీడాలు అవన్నీ వచ్చాయి. తన కోసం తాను తెలుసుకోవడంలో ఫస్ట్ ఏం చేయాలి? ముందు నా లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, నాకు ఆ వాట్ ఈజ్ అని అంటే ఏంటండి యథార్థం. నాకు చాలా అసూయ వచ్చింది, నాలో అసూయ చాలా ఉంది, అది యథార్థం. ఆ క్షణానికి ఆహా నాకు ఉండకూడదు, అది అలాంటివి లేకుండా, ఖండించడం లేకుండా. అసూయ ఉంటే ఉండదు, ఎవరికి ఉండదు? జస్టిఫికేషన్ అంటారు, అవి కూడా లేకుండా తన్ని తాను చూసుకోవడం రావాలి. అంటే అప్పుడు మాత్రమే యథార్థాన్ని మనం చూడగలం. అంటే మనలో ఎంత ఉద్వేగాలు ఉన్నాయి, ఎంత పక్షపాతాలు ఉన్నాయి, ఎంత అజ్ఞానం ఉంది, ఎన్ని మిథ్యాభావాలు ఉన్నాయి, మనం మన కోసం ఎంత పక్షపాతంగా ఉంటున్నాం, ఎంత మనం భ్రాంతిలో జీవిస్తున్నాం సత్యం కాని దాంట్లో. ఇవి మనకి తెలిసినప్పుడు మన యొక్క యాటిట్యూడ్ మారిపోతుంది. నాలో ఇంత అజ్ఞానం ఉంది, ఏమిటో చిన్నప్పటి నుంచి దైవం దైవం అని తప్పించిన నాకే ఇంత అజ్ఞానం ఉంది, ఇతరులకు ఉండదా? నాలోనే ఇంత మిథ్యాభావాలు ఉన్నాయి, అసూయ, ద్వేషము. అక్కడ మళ్ళీ ఆత్మవంచన చేసుకోకూడదు. నాకు ఎందుకుంటుంది అసూయ, నాకెందుకుంటుంది ద్వేషం? అలాగా కాకుండా సత్యాన్ని సత్యంగా చూడగలిగినప్పుడే, ఆ వాట్ ఈజ్ అన్న దాన్ని చూడగలిగినప్పుడే అందులోంచి బయటపడగలం. ఎలా చూడాలి అంటే ఖండించడం లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా చూసుకోవాలి. ఏ క్షణం కా క్షణం. ఇందాకల క్షణం చూశాను, అది అయిపోయింది అప్పుడే. ఈ క్షణం వాట్ యు ఆర్, అదే మెయిన్. ఇక్కడ నిన్న చూశానండి, గతంలో నేను చూశానండి అంటే అప్పుడు అయిపోయింది, అది గతం అయిపోయింది. ఈ క్షణం. అందుకనే మనవాళ్ళు కూడా భగవత్ తత్వం ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుందంట. అది ఎప్పుడు ఓల్డ్ కాదు. గతంతో దాన్ని చూడలేం. భగవత్ తత్వాన్ని మనస్సు పనికిరాదు చూడ్డానికి. మనస్సుతోటి ప్రాపంచిక విషయాలు తెలుసుకోగలం కానీ భగవతత్వము లేదా సత్యం అన్నదాన్ని మనస్సుతో చూడలేము. అదే మనకి పెద్ద అడ్డు. బ్రావెట్స్కి ఏమన్నారు? మనస్సు సత్యహంతకి. అంటే సత్యాన్ని మనకి తెలియకుండా చేసేది మనస్సే. మనకి మనస్సుతో తప్ప మరొక చూడ్డానికి అలవాటు అవ్వలేదు గనక మనం ఎప్పుడు మిథ్యనే చూస్తున్నాం. సత్యాన్ని చూడడమే మనకి చేత కాదు, ఇలా జన్మలు గడిచిపోతాయి. మనస్సుతో చూసినంతసేపు సత్యం అవగతం కాదు. మనస్సు నిశ్చలమైతేనే ఆ దైవం అనేది మనం తెలుసుకునేవాడు లేకుండా దైవమే ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి ఎంత లోతుందో తెలుసుకుందాం అనుకుంది. ఉప్పు బొమ్మ ఏమైంది? సముద్రం నీళ్లతో కలిసిపోయింది.
బ్రహ్మాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు బ్రహ్మమైపోతాడు. అందువల్ల వేరేగా ఉండడు తాను. తాను వేరేగా తెలుసుకునేవాడుగా ఉన్నాడు అంటే వాళ్ళు చెప్పేది అసత్యం. నేను చూశానండి. ఏమిటి నేను? ఆ నేనే లేని స్థితిలోనే ఆ సత్యం ఉంటుంది అని విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం దేనికి ప్రయత్నించాలి? మన వ్యక్తిత్వం పెరగడానికి కాదు. మన వ్యక్తిత్వం గాని మన పర్సనాలిటీ గాని డిజాల్వ్ అవ్వాలి. ప్రాపంచిక విషయాల్లో నేనింత నేనంత. ఏమిటా నేను? శరీరం నేనన్న మిథ్యాభావం. అది ఎంతైతే ఏమిటి మనకి? శరీరం నేనన్న మిథ్యాభావంలో జీవిస్తూ అదే వ్యక్తిత్వం అని అదే ఇండివిజువాలిటీ అనుకుంటే అందుకే మనం సత్యానికి దూరం అయిపోతున్నాం. అందుకని పరమాత్ముణ్ణి చూడాలంటే వ్యక్తిత్వం విలీనమైపోవాలి. నేను నథింగ్ అయిపోవాలి. నేను సంథింగ్ గా ఉన్నంతసేపు అక్కడ దైవతత్వం గోచరించదు. ఇది వినడానికి ఇలా ఉన్నా అనుభవించేటప్పుడు చాలా సులువుగానే ఉంటుంది. ఆ నేను అనేటటువంటి దాన్ని మనస్సు తయారు చేసింది. మనస్సు నేను లేదు అంటే ఏంటి? మనస్సు లేకపోతే నేను లేదు. ఆ నేనుని మూలానికి వెళ్తే నేనన్నది లేదని తెలిసిపోతుంది. అందుకే రమణ మహర్షి నేనెవరో తెలుసుకో అంటారు. ఎందుకంటారు? ఆ నేనన్నది లేను. ఆ లేని నేనుకి జీవితం అంతా అంకితం అవుతున్నా. ఎంత ఫన్నీగా ఉందో ఈ డ్రామా చూసారా? లేని నేను యొక్క గొప్పకి నన్నంటారా నేనింత గ్రేటు అనే దానికి మనిషి అంకితం అయిపోతున్నాడు. ఎంత గొప్ప డ్రామా చూసారా? తన చేతిలోనే కీ ఉంది బయటికి రావడానికి. ఎవరి చేతుల్లో లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం. తన్ని తానే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరూ ఎవరిని ఉద్ధరించలేరు. నా మనస్సు ఇలాంటి అజ్ఞానంతో ఉంది అని నేను తెలుసుకోవాలి. నా మనస్సులో వైరాగ్యం లేదు. అన్ని బంధాలే, అందరితో మోహమే, పక్షపాతాలే, అనురాగము, ద్వేషాలే. అటువంటి మనస్సు పనికిరాదండి సత్యాన్ని తెలుసుకోవడానికి. అది ఎప్పుడు సంఘర్షణలతో ఉంటుంది, అశాంతితో ఉంటుంది, దుఃఖంతో ఉంటుంది. సంఘర్షణాత్మకమైన మనస్సు సత్య శోధనకి పనికిరాదు. అందువలన ఎటువంటి మనస్సు ఉండాలి? ఏ రకమైనటువంటి ఖండన లేకుండా, పక్షపాతం లేకుండా, అసలు ఆ మూలానికి వెళ్తే నేనన్నది లేదని మనస్సే సృష్టించింది. ఎవరండి గట్టిగా నేనని అడిగితే నా అభిప్రాయాలు, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా వాళ్ళు, నా పిల్లలు, నా ఇష్టాయిష్టాలు, నా ఆస్తులు, నా అనురాగాలు, ఇవి నేనంటే. అటువంటి నేనుకి మనం జీవితం అంతా అంకితం అయిపోతున్నాం. గట్టిగా చూస్తే నేను లేదు. లేని నేనుకి మనం ప్రతి సెకండ్ అంకితం అవుతూ మన సర్వశక్తులు దానికి ధారపోస్తున్నాం. ఆ విషయం తెలిసాక ఎంత ఫూలిష్ గా బతికేని అనిపిస్తుంది. ఆ నేనన్నది ఉందా? ఉందని అనుకుంటున్నాం. అయితే అది తెలుసుకోవాలంటే పరిశుద్ధమైన అంతఃకరణ అవసరం. వైరాగ్యం అనేది ముఖ్యమైన అర్హత. నాకు నా భార్య అంటే ఇష్టమండి, అలాగే ఉండండి. అక్కడ మీకు అవన్నీ లేస మాత్రం ఉన్నా వైరాగ్యం లేని మనస్సుకి సంభవం కాదు. ఎవరైనా శుష్క వేదాంతులు చెప్పొచ్చు, వైరాగ్యం లేకపోయినా పర్వాలేదయ్యా, వాళ్ళు శుష్క వేదాంతులే అంటే అనుభవం లేని వాళ్ళే చెప్తారు. వైరాగ్యం అనే అర్హత ఉన్నప్పుడే ఇంద్రియ మనోనిగ్రహాలు సంబంధం నిలుస్తాయి. వైరాగ్యము ఇంద్రియ మనోనిగ్రహాలు ఉన్నప్పుడే శ్రవణ మనన నిధిధ్యాసనములు సంభవం. లేకపోతే ప్యూరిటీ లేదు, అలాగే ఇంట్యూషన్ లేదు. ఆ పదాలే పట్టుకు వేలాడతాం. పదాల వెనకాల అర్థానికి వెళ్లే స్థితి కోల్పోతున్నాం. అందుకే మనలో పవిత్రత పెరుగుతున్న కొద్దీ ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ పెరుగుతుంది. లేకపోతే ఇగో ఇవి ఇలా అన్నాం అలా అన్నాం ఆ పదాలే పట్టుకు వేలాడతారు. పదాల వెనకాల ఉన్న అర్థాన్ని అవగాహన చేసుకునే శక్తి ఇంట్యూషన్. అది కేవలంగా ప్యూర్ అంతఃకరణానికే సంభవం. ఇన్నోసెంట్ గా ఉన్న మనస్సుకే ఇంట్యూషన్ సంభవం. అందువలన మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం అంతా అలా వాళ్ళందరూ ఉన్నారండి అని మనం సపోర్ట్ చేసుకోవచ్చు గాక, వాళ్ళందరూ నరకంలోకి వెళ్తున్నారు నేను వెళ్తాను అని రెడీ అయిపోవాలి. అందుకని ఇతరులతో పోలిక అక్కర్లేక ఎవరి మార్గం వారిదే, ఎవరి ప్రయాణం, ఈవెన్ భార్య ప్రయాణం భార్యదే.
అక్కడ ఏ భార్య లేదు, ఏ భర్త లేదు, ఏ కొడుకు లేడు. అందరం వేరు సంస్కారాలతో ఒక దగ్గర చేరాం. మళ్ళీ మనం విడిపోతాం. మరణానంతరం ఎవరి ప్రయాణం వాళ్ళది. ఎవరు బంధుత్వాలు ఏమీ ఉండవు అక్కడ. ఎన్నో జన్మలుగా మనం ప్రయాణం చేసి మానవ జన్మ ఎత్తాం. ఈ మానవ జన్మలో మనం సద్వినియోగం చేసుకోలేదనుకోండి, మనం మళ్ళీ అధోగతి పాలవుతాం. అందుకే మానవ జన్మ చాలా దుర్లభం. అటువంటి మానవ జన్మని మనం సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయి వస్తుంది. దుర్వినియోగం చేసుకుంటే పతనం వెళ్ళిపోతాం. అది మనం గ్రహించి ప్రతి సెకెను ఇక్కడ ముఖ్యం. సత్యం వైపు వెళ్ళాలి. అక్కడ నీది నాది అని కొట్టుకోవడాలు లేవండి. నా అభిప్రాయం, నా మతం, నీ మతం ఈ కొట్టుకుంటున్నారంటే అక్కడ అర్థం సత్య తపన లేని అంతఃకరణమే ఇలాంటివన్నీ కోరుతుంది. అసలు ఎందుకండి మనుషులు ఒక గ్రూపుకో, ఓ క్రిస్టియానిటీకో కన్వర్ట్ ఎందుకు అవుతున్నారు? వాళ్ళకి సెక్యూరిటీ కావాలి, భద్రత కదా. నేను గ్రూపుకి చెందితే నాకు భద్రత, అక్కడ ఒక గుర్తింపు. ఇంకా ఏంటి? ఆ వాళ్ళకి ప్రతి నిమిషం కూడా వాళ్ళని వాళ్ళకి ఏంటంటే ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఒక గ్రూపుకి చెందుతారంటే ఒక లోపల లోపల వాళ్ళకి ఒక జోలపాట పాడినట్టు ఫీల్ అవుతారు. నేను ఒంటరిని కాను, వీళ్ళందరితో ఉన్నాను. అందుకే వెళ్తారండి మనుషులు గ్రూపులకి. ఎందుకు వెళ్ళడం? లేతే మనం మనంగా ఎందుకు ఉండలేం? సత్యం ఎవరంతటి వాళ్ళు తెలుసుకోవాల్సింది, కానీ గ్రూపుగా తెలుసుకోబడేది కాదు. ఎవరంతట వాళ్ళ తపనతో తెలుసుకోవాలే తప్ప ఇంకొకరి తపన మీకు పనికిరాదు. మీరు ఒక గ్రూపులో ఉన్న అక్కడ గ్రూపు తపన మీకు ఏమీ సాయం చేయదు. అందువల్ల ఎంత నమ్రతగా ఉంటే అంత మనం లోతుగా వెళ్ళొచ్చు. అంత ఇంట్యూషన్ పెరుగుతుంది. ఇంట్యూషన్ పెరుగుతున్న కొద్దీ మనం దైవతత్వాన్ని తెలుసుకునే సున్నితత్వం పెరుగుతుంది. లేకపోతే ఇగో నాకు దైవం ఇలా కనబడ్డాడు, అలా కనబడ్డాడని పూజలే ఉంటాయి, అసత్యాలే ఉంటాయి. అవి కాదు. అలా కనబడాలనేవన్నీ కూడా అండి విజన్స్. కొట్టి పారేయండి. విజన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారో మీరు అక్కడే ఆగిపోతారు. నన్ను చూసి దైవం ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇలా కాంతి ఇచ్చాడు, అవి నమ్మకం. ఎందుకంటే దైవానికి అలాంటి పరిస్థితి లేదు. మీ లోపల అంతర్యామి అయి మీకు ప్రోత్సాహం ఇస్తాడు. నువ్వు చేస్తున్నది రైటా రాంగా మీకు ఎక్కడికక్కడ తెలిసిపోతూనే ఉంటుంది. తెలుసుకోవాలనుకుంటే అది ఏమి లైట్లు ఇలాగా అలాగా ఆయన ఏమి పిచ్చివాడా ఏంటి? అలా చేయడండి. అదంతా మన హాలూసినేషన్స్. అంటే హాలూసినేషన్ అంటే ఏంటి? అగోటండి ఆ ఫోటోలో దైవం ఇలా చెయ్యి కదిపాడు అంటే ఏంటి? కదపడు, వీళ్ళకి ఫీల్ అవుతారు కదిపేరు. దాన్ని ఏమంటామండి? హాలూసినేషన్స్ అంటారు. అదో జబ్బు. ఆ జబ్బులోంచి మనం బయటపడితేనే కానీ సత్యాన్వేషణ మనకి స్టార్ట్ అవ్వదు. కనుక ఇలాంటి బలహీనతల నుంచి బయటపడాలి. దైవానికి అంత పిరికితనం లేదు. చెప్పవలసినది ప్యూర్ అంతఃకరణ ఉన్న అందరూ రిసీవ్ చేసుకోగలరు. దైవం చెప్పేది రిసీవ్ చేసుకోవాలంటే అంతర్గతమైన ప్యూరిటీ ఉండాలి. మౌనవాణి అంటారు, వాయిస్ ఆఫ్ ది సైలెన్స్. దేర్ ఈజ్ ఏ సైలెన్స్ దట్ పాస్ ఇత్ అండర్స్టాండింగ్ అంటారు. అంటే మన అవగాహనకు అతీతమైన ఒక సైలెన్స్ ఉంది. మనకేంటి తెలుసండి పదాలు లేనప్పుడు సైలెన్స్? అలాంటిది కాదు. ఒక పవిత్రమైన సైలెన్స్, మన అవగాహనకు అతీతం. ఆ సైలెన్సే పరమాత్మ తత్వం. కానీ మనకి తెలియదు అది. మనం గోలలోనే జీవిస్తాం. ఈ గోలలో జీవించడం బట్టి అదే దైవం అనుకుంటాం. అందుకోసమని మనం ఈ గోలలోంచే భగవంతుడికి కూడా కొన్ని రూపాలు ఆపాదిస్తాం. కొన్ని మనకున్నటువంటి అవలక్షణాలన్నీ ఆపాదిస్తాం. అదే భగవంతుడు అంటాం. కానీ అలా చెయ్యడం తప్పు. అందుకని మన కోసం మనకి తెలియాలంటే మొట్టమొదటిది ఏమిటి అంటే నిశ్శబ్దంగా, పర్సనాలిటీ అనేది ఏమీ లేకుండా, ముందుగా ఏర్పరచుకున్న ప్రిజుడిస్లు లేకుండా, ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలు లేకుండా మనని మనం చూసుకోవడం రావాలి. నేనండి ఎప్పుడు ప్యూరేనండి అంటే అది ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయం. అప్పుడు మీరు సత్యాన్ని చూడలేరు. నేను ఎప్పుడు రైటే చేస్తాను, అది ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయం. సత్యం మీకు గోచరంగా ఉండదు, అగోచరం. ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలు లేకుండా చూసినప్పుడే సత్యం గోచరం అవుతుంది. మనం ఎప్పుడూ ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలకు అలవాటు అయిపోయాం.
వాటిలోంచి బయటపడినప్పుడే ఆ పవిత్ర అంతఃకరణలోంచి సత్యం ఆవిర్భవిస్తుంది. సత్యం ఎప్పుడూ కూడా పోల్చడాల వల్ల రాదు, సంఘర్షణమైన మనస్సుతో రాదు, అశాంతితో ఉన్న మనస్సుతో రాదు, అంతకు ముందే ఏర్పరచుకున్నటువంటి దురభిప్రాయాల్లోంచి సత్యం రాదు. అందువల్ల సత్యాన్ని తెలుసుకోవాలి, దైవాన్ని తెలుసుకోవాలి అంటే మనస్సు నిశ్చలం అవ్వాలి. ఏ కోరిక లేకుండా, ఏ ప్రాపంచిక విషయం పట్ల ఆసక్తి లేకుండా, దేని పట్ల అనురాగం లేకుండా ఉన్న మనస్సే ఆ సత్యము లేదా ప్రేమ లేదా శాంతిని తెలుసుకోగలదు. ఇక్కడితో ఇవాళ నేను ఆపేస్తున్నాను. మీకు డౌట్స్ ఉంటే మాట్లాడదాం. డౌట్స్ అడగండి, ఎందుకంటే ఈ టాపిక్ చాలా క్లిష్టతరము, మళ్ళీ సులువుగా కనబడుతుంది కానీ. ఎవరైనా అడగొచ్చు. ఏం చేయాలంటే తెలిసిన తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇందులో ఎంత సత్యం ఉంది, ఎవరికి వారు తెలుసుకోవాలి. అందులో సత్యం ఉన్నది, జీ హుజూర్ తల వంచాల్సింది. సత్యం లేదు, వదిలేయండి. మీకు సత్యం అని అనిపించినప్పుడే పాటించండి అంటారు. ఎవరో చెప్పారను అలా కాదు. అయితే మీకు అనిపించాలంటే అంత ప్యూరిటీ డెవలప్ చేసుకోవాలి. నేను పక్షపాత మనస్సుతో ఉన్నాను, అది మనస్సుతో జడ్జి చేసేది కాదు. అవేర్నెస్ అన్నది మనస్సుకు అతీత స్థాయి. అవేర్నెస్ తో చేయొచ్చా ఏంటండి భావన? ఉమ్, భావన వస్తుంది, ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు. ఇది ఎందుకు కలుగుతుందని ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ కూడా వస్తుంది. ఎందుకు నాలో కొన్ని భావాలు వస్తున్నాయి, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ప్రేమ కావచ్చు, క్రోధం కావచ్చు, ఏదైనా ఇది ఎందుకు కలుగుతుంది అనే భావన అనే ఎంక్వైరీ చేయొచ్చు. ఆ ఎంక్వైరీ కూడా వస్తుంది. ఎందుకు అని కారణం తెలిసినా అవి పోవు. అంటే సామాన్యంగా మనం ఏమనుకుంటాం అంటే కారణం తెలిస్తే పోతాయని. పోవు. మనకి యుద్ధ కారణాలు తెలిసి యుద్ధాలు పోవట్లేదు, హింసకు కారణాలు తెలిసి హింసాత్మకతతో మనుషులు పోవట్లేదు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ స్థితిని అవగాహన చేసుకోవాలి. మనకున్న ద్వేషం ఉంది, ద్వేషాన్ని అవగాహన చేసుకోవాలి. ఎలాగా? అవేర్నెస్, ఎరుకతో చూస్తూ, ఆహా ఈ ద్వేషంలో ఇలా ఇలా అని దాన్ని మనస్సుకు అతీత స్థాయిలో దాన్ని చూసినప్పుడు అది పోతుంది. అక్కడ ఒంటరితనము అంతే, దుఃఖము అంతే. మనస్సే దాన్ని బలపరుస్తోంది, దానికి రూపకల్పన చేస్తోంది, పేరు పెడుతోంది. పేరు ఏమీ లేకుండా చూడడం రావాలి. అసలు ఈ యాంగర్ ఏంటి, ఆ యాంగర్ అన్న పేరు వదిలేసి చూడగలగాలి. అప్పుడు అదేమిటో మనకు అవగాహన అవుతుంది. అవగాహన అవగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఇంకో కోపం పోవాలంటే అక్కడికి వెళ్ళి ఓ 10 గ్లాసులు నీళ్లు తాగి అక్కడికి వెళ్ళిపో. అవి వల్ల ఎస్కేపిజం. కోపం పోదు, అక్కడే ఉంటుంది. నాకు ఒక ఒక అసూయ కానీ ఒక దేశం వాడు వస్తేనే వెంటనే ఒక భావన వస్తుంది చూడగానే. దీన్ని నేను చూస్తున్నాను. ఆ మనస్సు యొక్క పోకడని నేను గమనించడమేనా, లేక ఎందుకు ఏర్పడింది ఈ భావన అనే దాన్ని ఎంక్వైరీ చేయాలి. గమనించాలి. ఆ కారణాలు తెలిసినా, ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నది పని లేదు, కారణం తెలిసినా మనం అలా అలవాటు అయిపోయాం. కారణం తెలిస్తే పోగొట్టుకోగలం, కారణం తెలిసినా పోదు, అది అలాగే ఉంటున్నాయి. దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఎరుకతో, ఎరుక అన్నది మనస్సుకు అతీత స్థాయి. అలా చూసినప్పుడు మనకు అవగాహన అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒంటరితనం ఒంటరితనం అని భయపడతారు మనుషులు, అందుకని టీవీ వైపు వెళ్తారు, డ్రింక్ చేస్తారు, ఇంకొక దగ్గరికి వెళ్తారు. ఇన్ని ఒంటరితనాలు ఎస్కేప్ అవడమే వెళ్ళం. కల్చర్ అంటే అంతే, మనకి ఒంటరితనం నుంచి ఎస్కేప్ అవడానికే వచ్చింది. అసలు ఈ ఒంటరితనం ఏమిటి అని ఫేస్ చేస్తే ఒంటరితనం ఉండదు. దాన్ని ఫేస్ చేసేసరికల్లా, అవగాహన అయ్యేసరికల్లా అది పోతుంది. అంతే. ఏమిటి ఈ ఒంటరితనం, నేను పారిపోవడం కాదు, చూడాలి, అవగాహన చేసుకుంటానని చూసేసరికల్లా ఒంటరితనమే లేదు. చూడగలగడం రావాలి. ఎలాగా? ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయంతో కాదు. ఒంటరితనం అంటే నాకెందుకు తెలియదండి అదండి అంటూ ఎవరో చెప్పిన నిర్వచనాలు అవన్నీ కా, మనంతటి మనంగా చూడాలి. అప్పుడు మాత్రమే ఆ స్థితిలోంచి బయటపడగలం.
ఇప్పుడు నాకు చూడండి, ఒంటరిగా ఉంటున్నారు. నాకు ఎప్పుడు ఒంటరితనం అనిపించదు. ఒక్కరు ఉండడం ఒంటరితనం కాదు, సైకలాజికల్ గా ఫీల్ అవ్వడం ఒంటరితనం. ఎందరో ఒక్కరు ఉంటారు, ఒంటరితనం ఫీల్ అవ్వక్కర్లే. అంతేనా? సైకలాజికల్ ఫీలింగ్ అది ఒంటరితనం. టీచర్, చుక్కకూర, కూర. ఏమంటే ఇప్పుడు ఏది వద్దు, నాకు జ్వరంగా ఉంది కదా, ఇది కూడా తినలేనేమో అనిపిస్తుంది. అది. ఆ? వద్దని చెప్పండి, ఎందుకంటే నాకు అప్పుడే 2-3 రోజుల్లో ఇలాగే ఉంటుంది. టెంపరేచర్ చూద్దాం. కళ్ళు కనబడవు కదా, ఆ టెంపరేచర్ కనబడదు, అందుకే చూసుకోలేదు. నాకు కృష్ణకాంత్ చెప్తున్నాడు, మీరు అందులో చూసిందే నోట్ చేయండి, మీరు ఇలా టచ్ లో చెప్పకండి. నాకు తెలుస్తుంది ఏదో జ్వరం ఉన్నట్టు, కానీ నాకు తెలియట్లేదు, మళ్ళీ చల్లగా ఉన్నట్టు ఉంటుంది. ఉమ్, ఉమ్. ఒక్కప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, కానీ చూసుకుంటే కనబడదు నాకు ఆ లైన్, కనుక నేను చూడటం లేదు. ఇప్పుడు సడన్ గా మీరు ఉండగా, అందుకే మళ్ళీ ప్రార్థన అవగానే మర్చిపోతానని అప్పటికప్పుడు చెప్పాను. నాకు గుర్తుండట్లేదు. అందరూ ఉన్నప్పుడైతే మీరు ఎవరో ఒకరు చూసేస్తారు కదా. అయితే ఈ స్థితి, నాకు ఏది తినాలని లేదంటూ అప్పుడే నేను 15 రోజులే చెప్తున్నాను కదా, ఏది తినాలనిపించట్లేదు. ఆ స్టేట్ అలాగే ఉంది. మొన్న ఎవరో ఇంత కాయ తెచ్చారు, తినలేకపోయింది. నాకు ఇష్టమే కానీ తినలేదు. సరే, ఇంతకీ మనకేంటంటే, మనం ఎప్పుడో ఉన్న అభిప్రాయాలతో చూసుకుంటాం, అవి వదిలియాలి. ప్రీ డిటర్మిన్డ్ అభిప్రాయాలు కానీ, పక్షపాతమైన మనస్సుతో కానీ, అంతర్గతంగా ఎప్పుడో ఉన్న గత జ్ఞానంతో గాని మనం చూసుకుంటే మనం సత్యం చూడలేం. ఆ గత జ్ఞానం వదిలియాలి. మనస్సు ఎప్పుడు గతానికి చెందింది, పాతదే చూస్తుంది. నిత్య నూతనమైన దాన్ని మనస్సు చూడలేదు. అది ఎప్పుడు గతానికి చెందింది కదా, అది న్యూ చూడలేదు. అది తెలుసున్న దాంట్లోనే ఉండగలదు, తెలియంది చూడలేదు మనస్సు. కనుక మనస్సుతో మనం పట్టుకోలేం. మనస్సు నిశ్చలం అవడం తప్పదు. అర్థమైందా? ఇవన్నీ మనం ఏం చేస్తాం, చూసానండి వంటతను అయితే, ఏమో దేంతో చూసిన మనస్సుతో. అలా కాదు, మనస్సు నిశ్చలం చేసి చూసినప్పుడు ఒంటరితనమే లేదు. నేను భయం అని ఉన్నప్పుడు, చిన్నప్పుడు కూడా, అసలు ఈ భయం ఏమిటి? ఓసారి ఒక దగ్గర ఉండేదాన్ని. డాక్టర్ గారు, పెట్రోల్ బంక్ ఓనర్ వాళ్ళు. ఒక 200 ఎకరాల స్థలం వాళ్ళది. నేను ఇలా మర్రి చెట్టుని చూసి రాత్రి 2 గంటలకు బయటకు వచ్చి, భయపడుతున్నానా? ఏమిటంటే భయపడుతున్నాను, భయం ఎక్కడుంది అసలు అని చూసేదాన్ని. అంటే అప్పటికి నాకు ఎవరో దొంగలు వస్తారు ఆ భయం లేదు. ఆ లోపల భయాన్నే నేను చూసేదాన్ని. అంటే ఈ భయం అన్నది మనసు ఏర్పరిచిందని నాకు అర్థమైంది. మనస్సే ఈ భయాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ ఏర్పరుస్తుంది. మనస్సు లేకపోతే భయమే లేదు కదా. అందుకే మనస్సును నిశ్చలం చేసి చూస్తే ఈ ఫీలింగ్స్ ఏవి ఉండవు. ఇవన్నిటికీ బలం ఎక్కడ? మనస్సు ఇస్తోంది. గో, నీ నీ గ్రేట్నెస్ ఉంచుకో. ఏమిటా గ్రేట్నెస్? అజ్ఞానం గ్రేట్నెస్ కదండి. బాడీ నేననే మిథ్యాభ్రాంతిని ఉంచుకోవాలా? అదా గ్రేట్నెస్, అదా డిగ్నిటీ? శరీరం నేను కాను అప్పుడు, శరీరం నేననే మిథ్యాభావం డిగ్నిటీ ఎలా అవుతుందండి? అజ్ఞానపు డిగ్నిటీ. మనస్సు నేననే మిథ్యాభావం పోషించడమా, అది తీసిపారేయాలా? అవి మన చేతుల్లో పనిముట్లు, వాటిని మనం అలాగే ఉంచాలి. అందుకే మనస్సు నిశ్చలం చేయాలి. ఎప్పుడు అది అవుతుంది? అబ్బా, ఈ ఆత్మతత్వం తెలుసుకోవడానికి, దైవాన్ని తెలుసుకోవడానికి మనస్సు పనికిరాదు. మీరేం చేస్తారు? స్క్రూ డ్రైవర్ పట్టుకుంటారు, ఈ స్క్రూ డ్రైవర్ ఈ పని చేయట్లే, టక్మని వదిలేస్తారు. ఈ మనస్సు అనే పనిముట్టు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి పనికిరాదంటే టక్మని పడేస్తాం. అంతేనా? దాంతోటే నేను పట్టుకోవాలనుకో. ప్రాపంచిక విషయాల్లో మనసు అవసరమే. కంప్యూటర్ నేర్చుకోవాలంటే మనసు అవసరం, ఏదైనా ఊరు వెళ్ళాలంటే మనసు అవసరం, మీ ఇల్లుని మీరు గుర్తుపట్టాలంటే మనస్సు అవసరం. కానీ దైవతత్వాన్ని తెలుసుకోవడానికి మనస్సు పనికిరాని పనిముట్టు. ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఇందాకలా ఇవాళ మేము చదువుతున్న శుష్క వేదాంత తమో భాస్కరంలో కూడా వైరాగ్యం అనే అర్హత చాలా ముఖ్యం. ఇంద్రియ మనోనిగ్రహాలు చాలా ముఖ్యం. సమధమాది షట్ సంపత్తి అంటే
నిరంతరంగా cheerful గా ఉండడం, తృప్తిగా ఉండడం, అనంతమైనటువంటి శాంతిగా ఉండడం, ప్రతీకారం లేనటువంటి సహనం, ఇవన్నీ మనకు అవసరం. నన్ను కుట్టిందా, నేను దీన్ని చంపేస్తాను అంటే అక్కడ ప్రతీకారం ఉంది. సో ప్రతీకారం లేని సహనం, ఇవన్నీ మనకు అవసరం. ఎందుకండి ఇవన్నీ? ఇవన్నీ వైలెంట్ వైబ్రేషన్స్. ఈ వైలెంట్ వైబ్రేషన్స్ ఉన్న మనస్సు సత్యాన్ని కనిపెట్టలేదు. ప్యూర్ మనస్సే, మనస్సు ఎప్పుడైతే నిశ్చలమైపోయిందో, ప్యాసివ్ అవేర్నెస్ తో ఉందో, అప్పుడే అది గ్రహించగలదు సత్యాన్ని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్యూరిటీకి ఇంట్యూషన్ కి సంబంధం, ప్యూరిటీకి అవేర్నెస్ కి సంబంధం. మనస్సు ఎప్పుడూ కూడా కామ క్రోధ మద మోహ లోభ ఆశ్చర్యాలతో ఉన్న మనస్సు నిశ్చలం అవదు. ఇప్పుడు మీరు గట్టిగా ఆ వస్తుంది, డెవలప్ అయిపోతుంది. కంటిన్యూస్ ప్యూరిటీ ఉంటే ఇంట్యూటివ్ ఫ్యాకల్టీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని ప్యూరిటీ లేనివాడు ఒక లెవెల్లో అవగాహన చేసుకుంటాడు. ప్యూరిటీ ఉన్న ఇంట్యూటివ్ మనస్సు ఇంకా లోతుగా అర్థమవుతుంది. నాకు చిన్నప్పుడు మరచెంపు పడిపోయింది కింద. నాకు మా నాన్నగారు వాంతులు అవుతున్నాయని సిక్విల్ అన్న టాబ్లెట్ ఇచ్చారు, దానికి నిద్ర వస్తుంది. 12 గంటలు ఇప్పుడు భోజనానికి లేపారు, అప్పుడు మరిచెంపు పడిపోయింది. ఎలా ఉందన్న, మరిచెంపు పడిపోయిందనే తెలిసింది, ఇంకేం తెలియలేదు. ఇంకెప్పుడు తెలుస్తుంది అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకేం తెలియదా? చెప్పాను, అనకాపల్లిలో బెల్లు అలా 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 ఎంత లోపలికి వెళ్ళిపోతుందో ఆ వైబ్రేషన్. అది గ్రహించగలిగే అంత సున్నితత్వం మనకు ఉండాలి. అంటే అది ఎంత డీప్గా వెళ్తుందో. అలాగే ఒక ఇత్తడి చెంపు పడినప్పుడు నాకు అలాగే చాలా డీప్గా వెళ్ళేదాన్ని. అదేంటి నాన్నగారు అలా అంటున్నారు అనుకున్నాను, కానీ నేనేం అనలే. ఇంకా ఏం తెలుస్తుంది అన్నారు. అదేంటి ఇంకా ఏం తెలుస్తుంది అంటారేంటి అనుకున్నాను. నాకు ఇంకా చాలా తెలిసేది. ఒక ఇన్సిడెంట్ లోంచి ఎన్నో విషయాలు, ఒక వ్యక్తి వచ్చి ఇలా నిలబడగానే ఆయన పాస్ట్ అన్ని తెలిసిపోతూ ఉండేవి. అది ఆయన థాట్ ఫామ్ అన్ని, అది అందరికీ తెలిసేది కాదని తర్వాత తెలిసింది. అది ఎలా తెలుస్తుందంటే టోటల్ అటెన్షన్ లో తెలుస్తాయి, వితౌట్ బయాస్డ్ ఒపీనియన్స్. అక్కడ మనస్సు పని చేయకుండా ఉన్నప్పుడు ఇవన్నీ తెలిసిపోతాయి. ఇవన్నీ సహజమైన ప్యూరిటీలోంచి వస్తాయి. అర్థమైందా? ఇవేమీ ఫ్యాకల్టీస్ సిద్ధులు కావు. పవిత్రత ఉంటే ఇది వస్తుంది. అవగాహన అయిందా? ఏమైనా అడుగుతారా? గౌరీశంకర్ గారు ఇవాళ ఆయన రాలేదు, మెసేజ్ పెట్టలేదు, మీరు రాలేదు. మెసేజ్ పెట్టారు, మీకు పెట్టుకున్నారేమో అనుకున్నాను. మీకు పెట్టారా? ఏమని? మాక్సిమం 10 రోజుల వరకు నేను మూడో మూడు మూడో తారీఖు జూన్ 3వ తారీఖు వరకు రానండి, ఆ తర్వాత వస్తాను అంటాను. నాకు పెట్టలేదే. నాకు పెట్టారు తర్వాత ఫార్వర్డ్ చేయండి. ఏమో నేను చూస్తే నాకు కనబడలేదు, అందుకే చాలాసేపు వెయిట్ చేశాను, మీరు రాలేదు. నేను ఆయనకి లింక్ పంపంతో మెసేజ్ చేశాను, దీనికి ఆయనకి లింక్ పంపమని చెప్తాను. లింక్ మెసేజ్ చేయమని చెప్పాను అన్నమాట 5:30కి. ఈయనేమో మేడం గారిని అడగండి, ఆ లింక్ పంపిస్తానని ఈయన అన్నారు. ఆయన చూడలేదు. ఆ తర్వాత 7:30, 8:30కి ఇలాగా నేను రావడం మెసేజ్ పంపించాను. అప్పుడు చూసాను నేను ఆయన పంపించింది. నాకు తెలియలేదు. అంటే జనరల్ గా ఆయన చాలా పంక్చువల్, రెగ్యులర్. ఏదైనా రాకపోతే వెంటనే మెసేజ్ పెడతారు, మన వాళ్ళలా కాదు అకారణంగా మానేయడం. టైం అంటే టైంకి వస్తారు కదా. ఉద్యోగంలో 2 నిమిషాలు లేట్ అవుతే అవ్వాలి కానీ అలాంటిది మెసేజ్ పెట్టలేదు ఏంటన్నా జనరల్ గా చెయ్యరు ఆయన అలా. వాళ్ళకి ఆ డిసిప్లిన్ ఉంటుంది. అమెరికాలో పెరిగిన వాళ్ళందరికీ. ఇండియాలో వాళ్ళు ఆ నాటకం మొదలవని తర్వాత నెమ్మదిగా జాయిన్ అవ్వడం అలా ఉంటారు. వాళ్ళు టైంకి వచ్చేస్తారు. విషయం మీకు చెప్తే మళ్ళీ మీకు తెలిసిన విషయాన్ని నేను చెప్తాను. తెలీదు, నాకు రాలేదు మెసేజ్. చెప్తారు కదా. సరే, ఇప్పుడు ఏంటంటే మనకేంటి అంటే ప్రిజుడిస్ అంటే ఏంటంటే ముందుగా చెడు అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. ప్రిజుడిస్ మైండ్ కూడా పనికిరాదు. మనందరికీ కూడానండి కొన్ని ప్రిజుడిస్లు ఉంటాయి.
మోటివ్స్ ఆపాదిస్తాం ఎదుటి వాళ్ళకి. వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు నన్నే అన్నారు, వీళ్ళు ఇలా విధ ఆ మోటివ్స్ ఆపాదించడం మరొక దోషం మనం చేసేది. లేనిపోని ఉద్దేశ్యాలు ఎదుటి వాళ్ళకి ఆపాదించడం, అలాంటివి. ఇన్ని దోషాలతో ఉంటాం గనక మనస్సు ప్రక్షాళన అవ్వాలి. అటువంటి మనస్సే అందులోంచి బయటపడగలదు. పేరుకి మనస్సు నిశ్చలం చేయి అంటారు, అంత సులువా అది? అక్కడ ప్యూరిటీ ఉండాలి, ఇంద్రియ మనో నిగ్రహాలు ఉన్నప్పుడు ఆ మనస్సు నిశ్చలం అవుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవా? కనుక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే తన కోసం తనకు తెలియడం. ఈ ప్రాపంచిక విషయాలు ఎన్ని తెలిసినా మనిషి పక్క మనిషిని హృదయపూర్వకమైన ప్రేమ అన్నది తెలియదు. ఫలితం కోసం ప్రేమే గాని ఫలితం లేని ప్రేమ స్థితి అంటే మన సహజ స్థితి అది. అందుకే అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అంటున్నారు కృష్ణమూర్తి గారు. చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానం రావాలి. ఆత్మజ్ఞానం వస్తే నేను పరమాత్మ తత్వాన్ని, నేను ప్రేమనై ఉన్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి ఇంకొకరిని చంపడానికి రెడీ అవ్వడు. పరభావం ఉండదు. అందుకే ఆయన చేంజ్ రావాలి మనిషికి అంటున్నాడు. అర్జెన్సీ ఎందుకు? ఇగో ఇప్పుడు ఇలా అయిపోతుంది చూశారు కదా, ఒక దేశం ఇంకో దేశాన్ని కాల్ చేస్తోంది. అలాంటి స్థితి నుంచి మనం అర్జెన్సీ, నిజాన్ని చెప్పాలంటే ఇది అర్జెన్సీ. అందుకే ఆయన అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అనే ఒక పుస్తకం రాసింది. ఓకే, అయితే ముగించేద్దామా ఇంకే డౌట్స్ లేకపోతే?